దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి 6వ మాసము, నెలలో చివరి రోజు, ఈ నెలలో చివరి పునరుత్థాన దినం మనని సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధికి విచ్చేసి మనసారా దేవునిని ఆరాధిస్తూ వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకోవడానికి మరొక అవకాశం అనుగ్రహించిన దేవాతి దేవుడు నజరుడైన యేసయ్యకు మొదటిగా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఇటు ఉదయకాలపు ఆరాధనలో మీతో కూడా కలిసి దేవుని వాక్యమును ధ్యానము చేయుటకు ప్రేమతో ఆహ్వానించిన ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ భీమినిపట్నం స్థానిక సంఘ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, స్థానిక సంఘ కార్యవర్గము అంతటికీ కూడి వచ్చిన మీకు కూడా సంఘ కాపరి గారు, వారి కుటుంబానికి ప్రభుపేట ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను. మరి మన అధ్యక్షులు వారు తెలియజేసిన రీతిగా నా పేరు పాస్టర్ ఎం జోసెఫ్ కుమార్, TWR పరిచర్య పక్షాన ఈ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము. కుటుంబ సమేతముగా మేము మీ మధ్యలోనికి రావడం జరిగింది. మరి దేవుని వాక్యము చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనలు 25 సంకీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకున్నాం. క్రొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడు అపోస్తులుడైన పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకున్నాం. అయితే కీర్తనలు 25వ సంకీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకున్నాం. అందులో మొదటి 2 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా ఆలకించుదాం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. మరొకసారి చదువుతూ ఉన్నాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. ప్రభు వాక్యాన్ని చదివాము. ధ్యానము చేయుటకు పరిశుద్ధాత్మ సహాయం వేడుకొనుటకు గాను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా యేసయ్యా, మీకు వందన చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నాయన మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా వినగల చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచే. మీ నోటి బోరగా నన్ను వాడుకోండి. మీకే వందన చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించడుగుచున్న తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము మనకెంతో సుపరిచితం. అనేక సార్లు మరి కీర్తనల గ్రంథము నుండి మనము వాక్య ధ్యానములు విన్నాము. మరి కుటుంబ ఆరాధనలో లేక దైనందిన మన వ్యక్తిగత జీవితములో అనేక కీర్తనలు మనము చదువుతూ ఉంటాము. ఈ యొక్క కీర్తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ కీర్తనలు మనము చదువుతూ ఉన్నప్పుడు ఓహో, గత రోజుల్లో ఇలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళాను కదా అనే అనుభూతి మనకు కలుగుద్ది. రెండవది, ప్రస్తుతము నా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా అనే ఈ అనుభూతి కూడా మనకు కలుగుద్ది. మూడవది, ఇప్పుడు చదువుతాం ఈ కీర్తన, గతము కానీ లేదా ప్రస్తుతము కానీ ఆ పరిస్థితులు కనిపించవు. కానీ ఈరోజు చదివిన తర్వాత రాబోయే రోజుల్లో ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు అందుకేనేమో దేవుడు ముందుగానే చదివిపించారు, హెచ్చరించారు అనే అనుభవాలు మనకు కలుగుతాయి. ఎందుకంటే ఈ కీర్తనలు ఆషామాషిగా ఖాళీగా ఉన్నాను కదా, నైపుణ్యత ఉంది కదా, జ్ఞానము ఉంది కదా, వాక్చాతుర్యము ఉంది కదా అని భక్తులు రాయలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ వలన వారు ప్రేరేపింపబడి వారి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను పాట రూపకముగా ఈ కీర్తనలు వారు రాశారు. అందుకు ఎప్పుడో రాసిన ఆ యొక్క కీర్తనలు ఇప్పుడు చదువుతూ ఉంటే కూడా ఇవి మన జీవితములో కార్యాలు చేస్తూ ఉంటాయి. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, జీవితము ఒక పాట వంటిది, ప్రతి ఒక్కరూ దానిని పాడాల్సిందే అన్నారు. జీవితము ఒక పాట వంటిది, ప్రతి ఒక్కరూ దానిని పాడాల్సిందే. మరి సంఘములో మనం చూస్తుంటే పాటలు పాడేవారు, ఆ యొక్క ఆశ కలిగిన వారు రండి పాటలు పాడండి అంటే కొద్దిమంది వస్తారు. మీరెందుకు ప్రయత్నం చేయొద్దంటే, మేము పాడితే మీరు ఉండరులేండి, మా వాయిస్ అలాంటిది కాదులేండి, మేము పాడలేంలేండి అంటారు. కానీ ఆ పాటలు మనం పాడడానికి మన వాయిస్ సరిపోదేమో, లేక అంత మాధుర్యమైన కంఠస్వరం మనకు లేకపోవచ్చు. కానీ ఈ జీవితం అనే ఈ పాట ప్రతి ఒక్కరూ పాడాల్సిందే. నేను పాడను, నా వల్ల అవ్వదు అంటే ఇది అవ్వదు. నీ పాట నీవు పాడాల్సిందే తప్పకుండా. అదే విధముగా ఒక పాటలో పల్లవి,
అనుపల్లవి, చరణాలు, శృతిలయలు, ఈ విధమైనవి ఏ విధంగా అయితే ఉంటాయో, జీవితం అనే ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు సుఖదుఖాలు, కష్ట నష్టాలు, శ్రమలు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కనుక జీవితము ఒక పాట వంటిది, ప్రతి ఒక్కరూ పాడుతూనే ఉండాలి. కనుక ఈ 150 కీర్తనలు దేవుడు మనలను ప్రేమించి ఈ గ్రంథములో లిఖించాడు. ఈ 150 కీర్తనలు చాలామంది భక్తులు రాశారు. ఎక్కువ కీర్తనలు మాత్రము దావీదు చేత వ్రాయబడ్డవి. దావీదు 73 కీర్తనలు రాశారు. మోషే 1 కీర్తన రాశాడు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. కోరాహు 11 కీర్తనలు రాశాడు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. హేమాను 1 కీర్తన రాశాడు. ఏతాను 1 కీర్తన రాశాడు. హిజ్కియా 10 కీర్తనలు రాశాడు. ఇంతమంది లెక్క చెప్పాను, వారి పేర్లు చెప్పాను, వారు ఎన్ని కీర్తనలు రాశారో చెప్పాను. ఇవన్నీ కూడా మనము లెక్క గడితే 111 111 కీర్తనలు అయ్యాయి. మరి 150 కీర్తనలు ఉన్నాయి కదా, మరి మిగతా 39 కీర్తనలు ఆథర్ ఎవరో మనకు తెలియదు. భక్తులు రాశారు, కానీ ఎవరు రాశారో గ్రంథకర్త కరెక్ట్ సమాచారం అనేది లేదు. 150 కీర్తనలు, 111 కీర్తనలు ఆథర్ అనేది ఉంది, కానీ మిగతా 38 కీర్తనలు రాయబడ్డాయి. కానీ ఎవరు ఏ కాలంలో ఎప్పుడు రాశారో సరైన ఆధారాలు లేవు. అయితే గమనించండి, ఎక్కువ కీర్తనలు మాత్రము దావీదు చేత వ్రాయబడ్డవి. అదే క్రమములో దావీదు చేత రాయబడిన ఈ కీర్తన ఈ ఉదయకాల సమయము మనము చదువుకున్నాం. ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నానయా అంటున్నాడు. ఇది మనము అర్థము చేసుకోవడానికంటే ముందుగా దీని ముందు ఉన్న ఒక 3 కీర్తనలు కూడా మనము అర్థము చేసుకోవాలి. ఏంటి ఆ కీర్తనలు? కీర్తనలు 22, కీర్తనలు 23, కీర్తనలు 24. ఈ 3 కీర్తనలను షెపర్డ్ సామ్స్ అని పిలిచారు, అంటే కాపరి కీర్తనలు అని పిలిచారు. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తనను, ఈ 3 కీర్తనలను కాపరి కీర్తనలు అని పిలిచారు. అంటే భూమి మీద ఉన్న ఈ కాపరి పరమందు ఉన్న ఆ కాపరి కొరకు వివరించుచున్న అద్భుతమైన ఈ 3 కీర్తనలు. అర్థమవుతుంది కదా సంగమా? భూమి మీద ఉన్న ఈ దావీదు కాపరి పరమందు ఉన్న ఆ దేవుడైన కాపరి కొరకు అద్భుతముగా వివరించుచున్న ఈ కీర్తనలు. అంటే ఆ కాపరి కొరకు వివరించాలి అంటే ఈ కాపరికే తెలుసు. అందుకే అంటారు కదా, మనుషుల బాధలు మనుషులకే తెలుసు, జంతువుల బాధలు జంతువులకే తెలుసు, చిన్నపిల్లల బాధలు వారికే తెలుసు. ఎవరి బాధలు వారికి అర్థం చేసుకోవాలంటే ఆ స్థితిలో కూడా మనం వెళితేనే అర్థం అవ్వుద్ది. మరి పరమందు ఉన్న ఆ కాపరి కొరకు అద్భుతముగా వివరించాలి అంటే భూమి మీద ఒక కాపరి కావలసింది. అందుకే దావీదు ఒక కాపరి గనక, ఆ కాపరి యొక్క లక్షణాలు తనలో ఉన్నాయి గనక పరమందు ఉన్న ఆ కాపరి కొరకు వివరిస్తూ ఉన్నాడు. 22వ కీర్తన మనము చదివితే దేవుడు మనకు అక్కడ మంచి కాపరిగా కనిపిస్తాడు. 22వ కీర్తన మీరు వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ కీర్తన అంతా కూడా మనము చదివితే దేవుడు మన ఎడల ఎలా ఉన్నారు అంటే మంచి కాపరి. మరి ఇది క్రొత్త నిబంధనలో ఎక్కడైనా రుజువు చేయబడిందా? మరి ఆ లక్షణాలు ఎక్కడైనా మనకు ఉన్నాయా అంటే యోహాను సువార్త 10:11 ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే ఈ 22వ కీర్తనలో ఉన్న ఆ లక్షణాలన్నీ కూడా, మంచి కాపరి లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో మనము చూస్తాం. 23వ కీర్తన మనము చదివితే గొప్ప కాపరి యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. దేవుడు గొప్ప కాపరిగా ఉన్నాడు, ఆ గొప్ప కాపరి యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఈ లక్షణాలు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా మనము చూస్తామా అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనములో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మాట మనము చూస్తాం. ఇకపోతే 24వ కీర్తన మనము చదివితే ప్రధాన కాపరి యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. చీఫ్ షెపర్డ్ అంటే ప్రధాన కాపరి యొక్క లక్షణాలు 24వ కీర్తనలో మనకు కనిపిస్తాయి. ఈ కీర్తన యొక్క ఈ లక్షణాలు క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉన్నాయా అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో మనం చదివితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని కిరీటం. గమనించండి, 25వ కీర్తన ధ్యానము చేయాలంటే దీని వెనకాల ఉన్న, దీని ముందు ఉన్న 22, 23, 24 ఆ సారాంశము కూడా మనము చదివి
ధ్యానము చేస్తే ఇంకా అర్థమవుతుంది. కనుక 22వ కీర్తనలో మంచి కాపరి, 23వ కీర్తనలో గొప్ప కాపరి, 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా దేవుడు ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్న ఈ దావీదు అనే ఈ కాపరి పరమందు ఉన్న ఆ కాపరి కొరకు అనేక సార్లు విశ్లేషణ చేస్తూ వివరిస్తూ 25వ కీర్తన వచ్చేసరికి ఇక ఆ గొర్రెలను విడిచిపెట్టి తన పరిస్థితులు విడిచిపెట్టి ఇక దేవుని వైపు చూస్తూ అన్నాడు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నానయ్యా. నేను నా గొర్రెలకు కాపరిని, కానీ మీరు నాకు కాపరి. నేను మీకు గొర్రెగా ఉంటున్నాను. ఈ గొర్రెలు ఏ విధంగా అయితే నా మీద ఆధారపడుతూ ఉన్నాయో నేను మీ మీద ఆధారపడుతూ ఉన్నాను. కనుక నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నన్ను సిగ్గుపడనీయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము అనే విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. గమనించండి, అద్భుతమైన మాట ఏంటిదంటే నీ దిక్కునకు చూచి. కొన్నిసార్లు ఈ వాక్యము నేను కొన్ని చోట్ల చెప్పినప్పుడు ప్రేయర్ అయిన తర్వాత కనీసం ఒకరు ఇద్దరు వచ్చి వారి అనుభవాలు నాతో పంచుకున్నారు. ఏంటంటే చెబుతాను, వినండి. కొన్నిసార్లు మనము ఒకవేళ తండ్రి చనిపోయి తల్లి మాత్రమే ఉండి పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేసుద్దో 10th క్లాస్ అయ్యే వరకు తల్లి ఎలా పెంచుద్దంటే, నానా చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండిరా, ఏ గొడవలోకి వెళ్ళకండి, ఎందుకంటే మనకెవరు లేరు, డాడీ లేరు. కనుక మరి మనతో ఉండి మనకు సపోర్ట్ చేయడానికి డాడీ లేరు గనక ఎవరితో గొడవలకు వెళ్ళకండి, చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి అని పెంచుద్ది. ఆ యొక్క స్కూల్ ఏజ్లో ఎవరైనా తిట్టినా కొట్టినా వెంబడే కొట్టాలని ఆలోచన ఉన్న తల్లి జ్ఞాపకానికి వచ్చేస్తుంది. అప్పుడు మౌనంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు ఏమంటారో తెలుసా? నీ దిక్కున్న చోట చెప్పుకో. ఏమంటారంట వాళ్ళు? నీ దిక్కున్న చోట చెప్పుకో. హై స్కూల్ స్టేజ్ అయిపోయింది, కాలేజ్ జాయిన్ అయిపోయాడు. అప్పుడు కూడా తల్లి చెప్పే మాట ఏంటో తెలుసండి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, నీకు తగని గొడవలోనికి వెళ్ళకు, ఎందుకంటే మనకు ఎవరు లేరు, డాడీ లేరు, జాగ్రత్త అంటది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేయాలని ఆలోచన ఉంటుంది. తల్లి చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చుద్ది, మౌనంగా ఉంటాడు. ఆపోజిట్ పర్సన్ ఎలా ఛాలెంజ్ చేస్తాడంటే నీ దిక్కున్న చోట చెప్పుకో. ఇది అయిపోయింది, జాబ్ చేస్తూ ఉన్నాడు, కొన్ని సంవత్సరాలకు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇతనే ఒక కుటుంబానికి యజమానిగా ఉంటున్నాడు. కానీ అయినప్పటికీ ఒక బలవంతుని చేతిలో, అర్థమవుతుందా సంగమా, ఒక బలవంతుని చేతిలో ఈ వ్యక్తి, ఈ కుటుంబము మోసపోయినప్పుడు ఆ బలవంతుడు ఈ బలహీనుని, ఈ కుటుంబాన్ని చూసి చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ దిక్కున్న చోట చెప్పుకో. బాల్యం అలా అయిపోయింది, యవన దశ అలాగే అయిపోయింది. ఇప్పుడు ఇతనే ఒక కుటుంబానికి యజమాని, కానీ బలవంతుని చేతులు ఇతడు మోసపోయినప్పుడు వారు చెబుతున్న మాట ఏంటో తెలుసండి, నీ దిక్కున్న చోట చెప్పుకోయ్యా. చాలామంది అంటారు, మా హస్బెండ్ రిటైర్ అయిపోతే డబ్బు వచ్చిందండి, మంచివారమని నమ్మిచ్చామండి, పేపర్ కూడా రాసుకోలేదండి, మోసం చేశారు. మా నగలు తాకట్టు పెట్టి సహాయం చేశామండి, ఇవన్నీ చేశామండి, మా మంచితనాన్ని చేతగాని తనముగా వారు తీసుకున్నారండి. ఇప్పుడు ఏమంటున్నారంటే మీ దిక్కున్న చోట చెప్పుకుంటున్నారండి, ప్రార్థన చేయండి అని మెసేజ్ అయిన తర్వాత కనీసం 2-3 వచ్చేవాళ్ళు. నేను ఎందుకు మాట చెబుతున్నానంటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఇది మన జీవితాలలో ఎదురవచ్చు. కానీ దావీదు యొక్క జీవితంని మనం ఆలోచన చేస్తే బాల్యము బలహీనమైనది కాదు దావీదుది. దావీదు కంటే ముందుగా ఇంకెంతమంది అన్నయ్యలు ఉన్నారండి? 7. ఒకవేళ హై స్కూల్ స్టేజ్లో ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఒక 1/2 నిమిషం, ఒక 5 నిమిషాలు ఆగండి అని 7 అన్నయ్యలకు ఫోన్ చేస్తే 7 బుల్లెట్ల మీద వచ్చారనుకోండి, ఎదుటివాడికి ఏమైపోద్దండి? గుండె అయిపోదా? అమ్మో దావీదుకి ఇంత బలం ఉందా అని. యవన దశ కూడా బలహీనమైనది కాదండి. కొదమసింహము ఎలుగుబంటి వచ్చేస్తే ఏ సహాయం లేకుండానే జయించాడు, గొలియాతును కూడా జయించాడు. మరి దాని తరువాత జీవితము కూడా మహారాజు అయ్యాడు. బాల్యము, యవన దశ, జీవిత విధానం బలహీనమైనది కాదు, బలవంతుడే తాను. కుటుంబం బలహీనమైనది కాదు, బలమైన కుటుంబమే. కానీ దావీదు యొక్క జీవితం, ఆయన రాసిన కీర్తనలు ఎప్పుడు మనము చదివినా మనం ఏమి గమనిస్తామంటే, కుటుంబం మీద కానీ, అన్నయ్యల మీద కానీ, తోబుట్టువుల మీద కానీ, రక్త సంబంధికుల మీద కానీ, పైపెచ్చుకు తన బలము, తన యొక్క జ్ఞానము, తన యొక్క శక్తి మీద ఎక్కడ ఆధారపడినట్టు ఉండదు. ఎప్పటికప్పుడు దేవునిని ఆశ్రయిస్తూ ఆయన జీవిస్తాడు. ఆయన అంటాడు అందుకే, యెహోవా నీ దిక్కునకు చూచి
నా ఆత్మను ఎత్తుకొనుచున్నానయ్యా. అందుకే వాక్యంలో ఒక మాట అంటది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు ఆయన తిరిగి ఉన్నాడు. అద్భుతమైన మాట. ప్రభువా, కనుచూపు మేరలో మాకు సహాయము దొరకట్లేదు నాయన, మా దిక్కు మా దేశం మీరే నాయన అని ఆయన వైపు చూస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను విని దాటిపోయే దేవుడు కాదు ఆయన. ఆ దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు జవాబు ఇవ్వడానికి ఆయన తిరిగే దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని సముఖములో మనము ఉన్నాం. అయితే ఈరోజు మనము చూచుట అనే అంశం కొరకు ధ్యానము చేస్తూ ఉన్నాం. చూచుట అనే అంశం కొరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాం. నెగటివ్ లుక్స్ అండ్ పాజిటివ్ లుక్స్. నెగటివ్ లుక్స్ అండ్ పాజిటివ్ లుక్స్. ఈ నెగటివ్ లుక్స్ ఇవి ఎప్పుడైతే మనము చూస్తామో ఇట్ స్పాయిల్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ నెగటివ్ లుక్స్ ఎప్పుడైతే మనము చూస్తామో, వీటి ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో ఆధ్యాత్మికంగా మనం పతనం అయిపోతాం. దాని తర్వాత పాజిటివ్ లుక్స్, ఇవి ఎప్పుడైతే మనము చూస్తూ దీని ప్రకారం జీవిస్తామో ఇట్ హెల్ప్ us టు గ్రో ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికంగా బలపడడానికి సహాయము చేస్తాయి. ఏదెను తోటలో దేవుడు చెప్పాడు ఆ పండును తినకూడదని, కానీ అవ్వమ్మ ఏం చేసిందంటే చూచిందంట ఆ పండును కదా. అంతకుముందు చూడలేదండి, చూసే ఉంటుంది, కానీ ఈసారి చూసేసరికి రమ్యముగాను, ఆహారానికి మంచిదిగాను, మధురముగాను, ఇక ఎన్నో రకాలుగా కదా క్వాలిటీస్ అన్నీ ఆ పండులో కనిపిస్తూ ఉన్నాయి. అంతవరకు చూసింది ఆ పండు కొరకు ఈ దేవుడు చెబితే విన్నది, కానీ అప్పటి వరకు లేని ఆ అట్రాక్షన్ అంతా కూడా ఆ సమయంలో కనిపించింది. వెంబడే దేవునికి దూరమైపోయింది కుటుంబం అంతా. దీస్ ఆర్ నెగటివ్ లుక్స్. అవి ఏవేవి మనం చూడకూడదు, ఇవన్నీ త్వరగా నేను చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తాను. నెగటివ్ లుక్స్ ఫస్ట్ మన ధ్యానం చేద్దాం. ఇవి గనక మనము చూస్తూ ఈ ప్రకారం మన ఆధ్యాత్మిక జీవితము ఉంటే పతనమైపోతుంది అనే విషయాల్లో ఒకటి ఏంటిదంటే, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము నుండి కొన్ని వచనాలు, 1, 2, 3 వచనం మీరు చదువుకోండి. నేను తీయను, చదవను, సందర్భాన్ని చెబుతాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట, వసంత కాలమున రాజులు యుద్ధానికి బయలుదేరుతూ ఉన్న సమయమున దావీదు ఏం చేశాడంటే యోవాబును సేనాధిపతిని సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి పంపివేశాడు. ఆ 1వ వచనములో చదివితే దావీదు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడంట? యెరూషలేములో నిలిచి ఉన్నాడు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో మొరపెట్టుకొని మాకు రాజు కావాలి అని అన్నది ఎందుకండి? ఎందుకంటే మాకు రాజు ఎవరు లేరు. ఇతర అన్యజనులలో రాజ్యాలను చూస్తుంటే రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే సైన్యము ఎదురొచ్చినప్పుడు వారికి ముందుగా ఆయన వెళ్ళి వారితో యుద్ధము చేసి తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు. మరి మాకు రాజేరి కనుక మాకు ఒక రాజు కావాలి, సమూయేలా మీరు రాజుని ఏర్పాటు చేయండి అని ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు. అంటే కాన్సెప్ట్ ఏంటిదంటే ఈ రాజ్యానికి ఏదైనా ఆపద వస్తే ముందు ప్లేస్లో ఎవరుంటారు? రాజు ఉండాలి. మరి యుద్ధము జరుగుతూ ఉన్నది, మరి ఎక్కడికి వెళ్ళాలి ఈ రాజు? యుద్ధ భూమిలోనికి వెళ్ళాలి. సైన్యాన్ని పంపించాడు, ఇతడు మాత్రము యెరూషలేములోనే ఉన్నాడు. ఇతడు మాత్రము యెరూషలేములోనే. అప్పుడు వారు అనుకున్నది, అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కోరుకున్నది, ప్రస్తుతం మనం చదువుకున్నది చాలా వ్యత్యాసముగా ఉన్నది. కానీ ప్రస్తుతము దావీదు రాజు జీవితంలో జరిగిన ఆ సంఘటననే ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తముగా జరుగుతూ ఉన్నది. మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. యుద్ధం జరుగుతుంటే ఆయన వెళ్తాడండి? ఢిల్లీలోనే ఉంటాడు. ఆయన సైన్యాన్ని పంపిస్తాడు కదా, సైన్యాన్ని పంపిస్తాడు. ఏ సైన్యం కావాలో ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసి పంపిస్తాడు, కానీ తను మాత్రం యుద్ధానికి వెళ్ళాడు, ఢిల్లీలోనే కూర్చుంటాడు. ద సేమ్ వే ఎక్కడి నుండి మొదలైంది కాన్సెప్ట్ అంటే దావీదు యుద్ధం నుండే కదా. యుద్ధానికి ఆయన వెళ్ళాలి ముందు ఉండి, కానీ వెళ్ళలేదు, సైన్యాన్ని పంపించాడు, తను మాత్రం యెరూషలేములోనే ఉన్నాడు. అంతటితో బాగుంది. మరి ఏమైనా ప్రార్థన చేశారా? మరి సైన్యము వెళ్ళింది, యుద్ధము చేయాలి, బాగుండాలని, అది కూడా అవ్వలేదు. కింది వచనాలు చదివితే ఒకానొక దినమందు ఒకానొక రోజు తన మిద్దె మీదకెక్కి నా ప్రజలు ఎలా ఉన్నారని చూడాలని అనుకున్నాడు. ఆయన మిద్దె మీద ఉన్నాడు. ఎక్కడికి చూశాడు ఆయన? కిందికి చూశాడు. డోంట్ లుక్ డౌన్. నెగిటివ్ లుక్స్ చెప్తున్నాను కదా. డోంట్ లుక్ డౌన్.
కిందికి చూశాడు. ఎందుకు? కింద ఉన్న మనలను దేవుడు పరిశుద్ధపరిచి తన రక్షణను ఇచ్చి ఒక స్థాయిలో పెడితే మళ్ళీ కిందికి ఎందుకు చూడడం? మనం పైనున్న వారమే కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద కింద వాటి మీద మనసు పెట్టకూడని వాక్యము ఉన్నది కదా. అన్ని తెలిసినప్పటికీ ఒకానొక సమయమున గమనించండి, దావీదు కిందికి చూశాడు. జరిగిన సంఘటన మనకు తెలుసు. ఏమైపోయిందంటే పాపములో పడిపోయాడు. అక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, కిందికి ఎప్పుడైతే చూస్తామో దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు లూజ్ అవర్ హోలీనెస్. పరిశుద్ధత కోల్పోయే ప్రమాదము ఉన్నది. ఇక్కడ దావీదు పరిశుద్ధతను కోల్పోయాడు, పాపములో పడిపోయాడు. ఆ పాపమును కడుగుకోవడానికి దావీదు మరొక కీర్తననే రాయాల్సి వచ్చింది కదా. ఈ పాపం చేసిన తర్వాత దావీదు రాసిన కీర్తన ఏంటండి? 51వ కీర్తన కదా. 51వ కీర్తననే రాయాల్సి వచ్చింది. తన పాపము కొరకు పశ్చాత్తాపపడుతూ రాసిన కీర్తన అది. డోంట్ లుక్ డౌన్. దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెట్టాడు. ఉన్నతమైన లోకానికి, ఆ యొక్క రాజ్యానికి నిన్ను వారసునిగా చేశాడు. నువ్వు క్రింది వాడవు కాదు, భూ సంబంధమైన వాటివి కాదు. సైతాను ఆయా సమయంలో నేను ప్రేరేపిస్తుంది, లుక్ డౌన్, లుక్ డౌన్, చూడు ఈ లోకాన్ని చూడు అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, చూసావా నువ్వు పతనమైపోతావు, హోలీనెస్ పోతుంది, పరిశుద్ధత పోతుంది. హిస్టరీ చెబుతున్న విషయం ఏంటంటే, దావీదు 40 years పరిపాలన చేశాడు. ఇది జరుగుతూ ఉన్నప్పుడు 20 years పరిపాలన అవుతూ ఉన్నది. తాను చేస్తున్న పరిపాలనలో మధ్యస్థ స్థాయికి వచ్చాడు. 20 years పరిపాలన. ఈ పాపము చేయడానికంటే ముందు తన పరిపాలన అద్భుతముగా ఉంటుంది. ఇది అయిన తర్వాత మిగతా 20 years భయంకరమైన శ్రమలు దావీదు అనుభవిస్తాడు. చెప్పులు లేకుండా వెళ్ళిపోతాడు. బీయింగ్ ఎ కింగ్ పారిపోతాడు. అబ్షాలోము చంపుతాడేమో అని రాజు అయ్యుండి కూడా చెప్పులు లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా పారిపోతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? దీని యొక్క కాన్సిక్వెన్స్ హిస్టరీ చెబుతున్న మాట. ఇది అవ్వకముందు తన జీవితంలో అద్భుతమైన పరిపాలన, ఇది జరిగిన తర్వాత అనేకమైన శ్రమలు పడ్డాడు. కనుక పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదము ఉన్నది. రెండవది ఏంటిదంటే, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే అక్కడ మనకు లోతు కుటుంబము మనకు కనిపించుద్ది. లోతు కుటుంబం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఎక్కడ చూడొద్దు అన్నాడు? నువ్వు వెనుకకు చూడొద్దు. ఈ సన్నివేశం మనకు తెలుసు. సొదొమ గొమొర పట్టణము దేవుని దృష్టికి మహాపాపము చేసినప్పుడు, దేవుని ఉగ్రతకు గురైనప్పుడు దేవుని దూతలు వచ్చేసారు. ఒక ఆజ్ఞ ఇస్తే చాలు, ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని గంధకములతో ప్రాంతం పాడైపోద్ది. కానీ అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి దేవుని దూతలు ఈ లోతు కుటుంబాన్ని రక్షించాలి అని అనుకొని ఆ పట్టణము నుండి బయటికి తీసుకుని వచ్చి చెబుతున్న మాట ఏంటో తెలుసండి? వెనుకకు కదా. ఒకవేళ ఈ మాట రాయలేదనుకోండి, అప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే దేవుడు చెప్పలేదు కదండి. దీని మీద ఒక పెద్ద థీసిస్ అయిపోతుంది, ఒక డాక్టరీనే అయిపోవచ్చు. కానీ దేవుడు భూత వర్తమాన కాలములు మనుషుల యొక్క హృదయ ఆలోచనలు గ్రహించిన దేవుడు ముందుగానే పెట్టిన మాట ఏంటంటే, చెప్పేశాడు కుటుంబానికి, మీరు వెనుకకు చూడొద్దు. 26వ వచనం ఇదే అధ్యాయం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. రెండవది ఏంటిదంటే, డోంట్ లుక్ బ్యాక్, డోంట్ లుక్ డౌన్. పరిశుద్ధతను కోల్పోతావు. డోంట్ లుక్ బ్యాక్, వెనుకకు చూడకు. ఎందుకు తెలుసా? ఆత్మీయ పరుగు పందెములో ముందుకు వెళ్ళక ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక పరుగు పందెములో ముందుకు వెళ్ళక ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు? వెనకకు చూస్తే. గమనించండి, వాక్యం చెబుతున్న మాట ఏంటిదంటే, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూచువాడు నాకు పాత్రుడు కాదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62 మాట ఉంటుంది. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూచువాడు నాకు పాత్రుడు కాదు కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, లోకముతో స్నేహము దేవునితో వైరము. డోంట్ యు నో ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ ఎనిమిటీ విత్ గాడ్. లోకముతో స్నేహం చేస్తే ఎవరికి శత్రువు అవుతున్నామంట? దేవునికి. ఇక్కడ లోతు భార్య వెనకకు తిరిగి చూసి తన కొరకు కేటాయించిన సురక్షితమైన స్థానానికి, గమ్యంకు వెళ్లకుండా ఆగిపోయింది. నేటికి ఉప్పు స్తంభముగా నిలిచిపోయింది. దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకంటే
ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి. ఈ యొక్క యాత్ర భూమి మీద నుండి పరలోకానికి ఈ యాత్రలో వెళుతూ ఉన్నప్పుడు ఆగిపోయే వారిగా కాదు. ఒకవేళ ఆగిపోయిన వారు ఉంటే వారి చేయిని పట్టుకొని మన సాగిపోతూ వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయే యాత్ర ఇది. కానీ వెనక్కి చూసి ఆగిపోయే వారి జాబితాలో ఉండకూడదు. వెనక్కి చూసామా ఆధ్యాత్మిక పరుగు పందెములో ముందుకు వెళ్ళము, ఆగిపోయే ప్రమాదం ఉంది. డోంట్ లుక్ డౌన్, పరిశుద్ధత కోల్పోతావు. డోంట్ లుక్ బ్యాక్ సైడ్, ఏమైపోతావు? ఆగిపోతావు. ఆధ్యాత్మికలో ఇంకొన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం కొన్ని వచనాలు అక్కడ చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాను కదా. 5వ వచనముల సంఘటన. సంసోను ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ప్రాంతం పేరు కూడా చెప్పారు, తిమ్నాతు. ఆ ప్రాంతము పొలిమేరలోనికి వచ్చినప్పుడంట సింహపు బొబ్బరించుచు వచ్చింది. తల్లిదండ్రులతో వెళుతూ ఉన్నాడు. మనమైతే ఏం చేద్దాం? సత్యామరా బాబాను కేకలేస్తాం. ఊరకొక్క వెంబడి పడితేనే బ్రతకలేని రోజులు, ఇక కొదమ సింహము అడ్డొస్తూ ఉంటామా? గుండెకి చచ్చిపోమా కదా. సేవకులుగా మేము కొన్ని కుటుంబాలు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు కుక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా. అది భీమిలిలోనేనండి, ఇక్కడైనా న్యూస్ కూడా వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, పెంపుడు కుక్కనే కదా, న్యూస్లో కూడా వచ్చింది కదా. నిజమే, గమనించండి. అది పెంపుడు కుక్క. కుక్క అంటే కుక్కే, అది ఎలా పెంచినా మీకు ప్రీతికరం, కానీ ఎదుటోళ్ళకు చెప్పలేం. చెప్పాను, అమ్మా కొంచెం పైన కట్టేయండి అన్నాను. సరే అని కట్టేసి వచ్చాడు. ఆ పిల్లోడు ఎలా కట్టాడో తెలియద్దు అని, అది ఇంత ఎత్తు ఉంటుంది, మనలో సగం ఎత్తు ఉంటుంది అది. సరే అమ్మా ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకుని ఇలా చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే అది వచ్చేసి 2 కాళ్ళు కింద పెట్టి 2 నా చేతులు ఇలా ఇలా అంటుంది. నాకు అనిపించి, ప్రార్థనలు ఎవరయ్యా నన్ను ఇలా అంటారు అని కళ్ళు తీస్తే ఎదుటికి ఇంత ముఖం వేసుకుని ఉంది అది. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన కొనసాగించాలా ముగించాలా కదా? కొనసాగించాలా ముగించాలా? ఏమనదండి, ఏమనదు. అది మమ్మల్ని కాదు కదా. అంటే పెంచుకున్న కుక్క కనిపిస్తేనే ప్రమాదము, అలాంటిది బొబ్బరించచ్చు కొదమ సింహం కనిపిస్తే గుండెకి చచ్చిపోతాం. కానీ సంసోను అలా చేయలేదు. రాయబడిన మాట, మేక పిల్లను చీల్చేసినట్టుగా దానిని చీల్చి అటో ప్రక్క ఇటో ప్రక్కేసి చక్కగా వెళ్ళిపోయాడు. సందర్భం చెప్తున్నాను వినండి. 8వ వచనం వచ్చేసరికి, మరికొన్ని రోజులకు ఇప్పుడు ఒంటరిగా వస్తూ ఉంటాడు ఆయన. అదే ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి రాగానే జరిగిన సంఘటన జ్ఞాపకానికి వచ్చుద్ది. ఓహో, జనవరిలో నేను మా అమ్మా నాన్నతో ఇదే ప్రాంతం వచ్చినప్పుడు కొదమ సింహం అడ్డేసింది కదా, నేను దాన్ని చంపేసి వెళ్ళిపోయాను కదా అని, ఎలా ఉంది అని చూద్దాం అనుకున్నాడంట. ఎలా ఉంటుందండి? మనలాగా స్నానం చేసి చక్క పౌడర్ కొట్టుకుని సిద్ధంగా ఉంటుంది అది. చచ్చిపోయి 6 నెలలు అయిపోతుంది. ఎలా ఉంటుంది అది? దాని నామరూపాలు లేకుండా స్కెల్టన్తో ఉంటుంది కదా, మట్టిగా అయిపోయి ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకున్నాడంట. అనుకోవడం మంచిది కదా, దగ్గరికి వెళ్ళిపోయాడు. పర్వాలేదులే, కానీ అక్కడ ఆకర్షించి ఒక వస్తువు ఉంది, తేనె పట్టు. ఇదేంటండి తేనె పట్టు? గుట్టకు, రాయికి, రప్పకు, చెట్టుకు, లేకపోతే అపార్ట్మెంటు ఏదన్నా దానికి కదా, ఆ రూఫ్కి ఎక్కడో పట్టుద్ది. కానీ ఇదేంటిది కళేబారానికి పెట్టింది కదా, మనం అడగడానికి లేదు, దాని ఇష్టం. కానీ చూద్దాము అనుకున్నాడు. అంతటితో ఆగలేదు. దానిని తీసుకొని తినడం మొదలుపెట్టి మరొక్కరికిచ్చు తిను అంటూ ప్రోత్సహిస్తూ వెళ్ళిపోయాడు. డోంట్ లుక్ దిస్ సైడ్, యు విల్ లూజ్ యువర్ ఆర్డినేషన్ అండ్ డెడికేషన్. ప్రతిష్టత కోల్పోతాం. ఈ సైడ్ గనక మనము చూస్తే ప్రతిష్టత, దేవుడు ఎందుకొరకైతే నిన్ను నియమించుకున్నాడో నాజీరుతనము, ప్రతిష్ట ఏదైతే ఉందో అది కోల్పోయే ప్రమాదం ఉన్నది. చాలామంది అంటుంటారు, సంసోను దెలీలాతో పాపము చేసినప్పుడు హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్ అని. నేను మాట అంటాను, అప్పుడు కాదయ్యా, దిస్ మూమెంట్ హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్త్. ఇదే మూమెంట్లో పోయింది. ధర్మశాస్త్రం చెప్తున్నేంటి మాట తెలుసండి? నాజీరు చేయబడిన వారు, దేవునికి ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు చచ్చిన కళేబరమును ముట్టకూడదు. చచ్చిన కళేబరమును ముట్టకూడదు. అసలు ముట్టడమే కాదు, అందులో ఉన్నది తినడం కూడా ప్రారంభించారు. ఇక్కడ విషయం చెప్తాను వినండి. తేనె మంచిదా కాదా? మంచిదే. సొలొమోను రాజు కూడా అన్నాడు, తేనె మంచిది, అది నీ నోటికి 4వ రుచి, నువ్వు తిను అన్నాడు. పదార్థము మంచిదే, ప్రదేశము
చెప్పండి మీరు. పదార్థము మంచిదే, ప్రదేశము మంచిది కాదు. ప్రదేశము మంచిది కాదన్నప్పుడు పదార్థము ఎంత విలువైనది ఉన్నా తినబుద్దవుద్దండి మనకు? తినబుద్దవుద్దా? మరి ఎలా తిన్నాడండి? తేనె మంచిదే పదార్థము, అది ఉన్న ప్రదేశము మంచిది కాదు, మరి ఆగాలి కదా. కానీ ఏమైపోయాడు? చూసి వెళ్ళిపోయాడు. ఇది నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. కడుపుకు కావలసిన ఆహారము ఎక్కడెక్కడో చోట్ల ఉన్న కొనుక్కొని తింటున్నాం. కాళ్ళకు వేసుకున్న చెప్పులు మాత్రం ఏసీ షోరూంలో కొంటున్నాం, కాదంటారా? కడుపుకు తినే ఆహారము ఇప్పుడు సంత జరిగేటప్పుడు మీరు చూడండి, ఆ రోజంతా శుభ్రపేసి ఉంటారు. మరుసటి రోజు మీరు వెళ్ళండి, ఇక్కడ మేము సంత ఉంటున్నది. పానీపూరి పెట్టే చోట చూడండి మీరు ఎలా ఉంటుందో, ఈ ఫాస్ట్ ఫుడ్ పెట్టే చోట చూడండి మీరు ఎలా ఉంటుందో. మనం తింటున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కొంచెం నీట్నెస్ లేకపోతే కేకలు వేసేస్తాం, కానీ అక్కడ తింటున్న చోట ఎంత రోత ఉన్నా పర్లేదు లేరా, ఎంత కాంప్రమైజు. ఆడి చేతులన్నీ కూడా ఆ యొక్క రసములు పెట్టి చచ్చిపోతుంటాయి. అవన్నీ తినకండి, ఘోరం అది కదా. అలా ప్లేట్ పట్టుకొని అడుక్కుంటాం డబ్బులు పెట్టి, నాకే ముందు నేను వెళ్ళిపోవాలని కదా. కడుపుకు తింటున్న ఆహారము నానా రకాల ప్రదేశాల్లో పెడితే శుభ్రంగా తింటున్నాం, కానీ కాళ్ళకు వేసుకునే చెప్పులు ఏసీ షోరూంలో కొంటున్నాం వెళ్ళిపోయి. ఎంత దిగజారిపోయామండి. పదార్థము మంచిదే కావచ్చు, అది ఉన్న ప్రదేశము మంచిది కాదన్నప్పుడు అంత అవగాహన మనకు లేదా? ఈ సైడ్ మనం చూస్తే ప్రతిష్టత కోల్పోతాం, దేవునికి మనకున్న నాసీరు తత్వం కోల్పోతాం. సంసోను అదే కోల్పోయాడు. తరువాత తనకున్న ఆ అభిషేకము, ఆ యొక్క బలము సమస్తము అక్కడ నుండి డిక్రీస్ అవడం మొదలుపెట్టింది. డోంట్ లుక్ దిస్ సైడ్. సరే పాస్టర్ గారు, ఈ సైడ్ చూడొచ్చా? వాక్యంలో చూద్దాం, ఆ సైడ్ కూడా చూడొచ్చా లేదా? మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనములో మనము చదివితే అక్కడ రాయబడిన మాటలు, నీవే అయితే వచ్చుటకు నాకు సెలవిమ్మని అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, గాని గాలిని చూచి ఏం చూశాడంట? మళ్ళీనా ఈ సైడ్ చూస్తే ప్రతిష్టత కోల్పోతాం. పర్వాలేదు పాస్టర్ గారు, ఈ సైడ్ చూడొచ్చా కదా. ప్రభువైన యేసుక్రీస్తు తెల్లవారుజామున నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. శిష్యులు మాత్రము దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ముందు ఆయన నడుచుకుంటూ వీరి యొద్దకు వస్తుంటే భూతమని భయపడిపోయారు. ఆయన అన్నాడు, నేను భూతాన్ని కాదు, మీ బోధకునే, మీరు భయపడవద్దు అన్నప్పుడు ఆ 12 మందిలో ఒకరైన పేతురు దోణిలో నుంచి లేచి అంటున్న మాట ఏంటిదంటే, నీవే యేసయ్య అయితే, నీవే ప్రభుడవైతే నేను కూడా నీలాగా నడుచుటకు ఆజ్ఞాపించు. ఎంత అద్భుతమైన మాట అండి. నేను అనుకుంటాను, ప్రపంచములో నీళ్ళ మీద నడిచి నిలబడింది ఇద్దరు, లోకరక్షకుడైన యేసయ్య, ఆయన రక్షించిన పేతురు మాత్రమే కదా. ఎంత ఆధిక్యత ఇచ్చాడు. కానీ నడిచేను అనుంది, కానీ గాలిని చూచి డోంట్ లుక్ దిస్ సైడ్ కదా. ఏమైపోతావంటే అల్ప విశ్వాసిగా మారే ప్రమాదం ఉంది. నీవు వెళుతున్న దైనందిన ఈ జీవితములో యేసు వైపు, ఆయన వైపు మనము చూస్తూ ముందుకు వెళితే గమ్యము చేరుతాం. కానీ ఇక్కడ ఆయన వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూస్తే గాలిని, తరంగాలు, సముద్ర శబ్దాలు, అలలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆయన మీద నుండి దృష్టి వీటి మీదకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యేసయ్య వచ్చి అన్నాడట, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసం అంటే దానికి అర్థం ఏంటిదంటే, మన ఎదుట ఉన్న పరిస్థితికి సరిపడ విశ్వాసము లేని దానిని అల్ప విశ్వాసం అంటాం. అర్థమవుతుందిగా స్టేట్మెంట్? అల్ప విశ్వాసం అంటే ఏంటండి అంటే, మన ఎదుట ఉన్న ఆ ప్రతికూల పరిస్థితికి సరిపడ విశ్వాసము లేని దానిని ఇట్స్ కాల్ లిటిల్ ఫెయిత్, అంటే అల్ప విశ్వాసం. ఏమైపోయాడు? మునిగిపోసాగాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? డోంట్ లుక్ దిస్ సైడ్. నువ్వు అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా. అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్న మనము, విశ్వాసులమని చెప్పుకుంటున్న మనము
ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విశ్వాసంలో గనక మనము నిలవకుండా తప్పిపోతే, ఈ వైపు గనక మనము చూస్తే, పరిస్థితుల వైపు కూడా మనము చూస్తే, మనము గమ్యము చేరము, మునిగిపోతాం. లోకమనే ఈ సంద్రములో మన ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు మన దృష్టి యేసు మీదనే ఉండాలి. అప్పుడు గమ్యము చేరుతాం, లేదంటే మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎన్ని నెగిటివ్ లుక్స్ చెప్పాను ఇప్పుడు. డోంట్ లుక్ డౌన్, యు విల్ లూజ్ హోలీనెస్. డోంట్ లుక్ బ్యాక్ సైడ్ కదా, గమ్యము చేరవు. డోంట్ లుక్ దిస్ సైడ్, పరిశుద్ధత కోల్పోతావు, ప్రతిష్ఠిత కోల్పోతావు. ఈ సైడ్ చూడకు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతావు. మరి పాస్టర్ గారు ఎక్కడ చూడొద్దు అంటారు? ఇటు అటు చూడొచ్చా? ఎటు కాకుండా, ఎటు కాసేపు కాకుండా, ఇటు అటు, ఇటు అటు. నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టెను. ఎవరినా? మోషే కదా. ఐగుప్తుల సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు. తనకు తెలిసిపోయింది, నేను ఐగుప్తుని సంబంధించిన వ్యక్తిని కాదు, నేను హెబ్రీయుడను అని. నా ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని అనుకున్నాడు. ఒక ఐగుప్తుడు హెబ్రీయుడు పోట్లాడుతూ ఉన్నప్పుడు హెబ్రీయుని రక్షించడానికి ఐగుప్తుని చంపివేశాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటిదంటే, ఇటు అటు, ఇటు అటు చూశాడంట. ఎవ్వరు చూడట్లేదు అనుకున్నాడు, కొట్టేశాడు, కప్పెట్టేశాడు. ఇటు అటు చూడకూడదు. గమనించండి. దాని తర్వాత మోషే ఏమైపోయాడంటే అంతకుడుగా మారిపోయాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సహాయము కోరుకోవలసిన ఈ మోషే తన సొంత జ్ఞానము చేత ఇటు అటు చూసి ఒకరిని రక్షించుటకు ఒకరిని చంపితే 6,03,550 మంది ఇశ్రాయేల్ ప్రజలు. మరి అంతమంది రక్షించడానికి ఎంత రక్తపాతం అవ్వాలి అక్కడ? అంటే దేవుని చిత్తము, దేవుని జ్ఞానము కాకుండా తన చిత్తము చేత తన మనుషులను విమోచించాలని అనుకున్నాడు. పైపెచ్చు ఇతడు అంతకుడుగా మారి 40 సంవత్సరాలు మిద్యానులోనికి వెళ్ళాడు. సంగమా, ఇటు అటు చూడకూడదు, ప్రమాదంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే వాక్యం అంటుంది, మహాజ్ఞాని అని సొలొమోను రాశాడు సామెతల గ్రంథం 4:25లో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. ఎటు చూడాలి? కిందికి చూడొద్దు, వెనక్కి చూడొద్దు, ఈ 2 ప్రక్కలు చూడొద్దు, ఇటు అటు కూడా చూడొద్దు. ఎక్కడ చూడాలి? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. ఏం చూడాలి? 2వ పాఠ్యభాగం మనం చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనములో, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసు వైపు మనం చూడాలి. మన కన్నులు ఇటు అటు చూడక సరిగాను, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు మనం చూసినప్పుడు మన ముందు ఉంచబడిన ఆ ఆధ్యాత్మిక పరుగు పందెములో ఓపికతో మనము గురి యొద్దకు వెళుతాం. ఇవి నెగిటివ్ లుక్స్. కిందికి చూడొద్దు, వెనక్కి చూడొద్దు, లెఫ్ట్ అండ్ రైట్ మనం చూడకూడదు, ఇటు అటు చూడకూడదు. ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో సైతాను మనకు వేసే ఎరలాంటివి ఇవి. చూడు చూడు చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు కదా. అలా చూసినప్పుడు పడిపోయే ప్రమాదము ఉంటుంది. అయితే పాజిటివ్ లుక్స్ కొన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. వీటిని గనక మనము చూస్తే ఆధ్యాత్మికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఏంటి అవి? కీర్తనలు 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోవును. దీస్ ఆర్ పాజిటివ్ లుక్స్. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. చదువుకున్న 25వ కీర్తన 3వ వచనంలో కూడా అదే ఉంటుంది. నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవ్వరు సిగ్గుపడరయ్యా. నీవు సిగ్గుపరచనిచ్చే దేవుడవు కాదయ్యా. నీ నిరీక్షణ మమ్మలను సిగ్గుపరచదు. ఆయన ఓడిపోడు, మనలను ఓడిపోనివ్వడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆలస్యము అవ్వచ్చు, అలక్ష్యము చేయడు. కష్టాలు రావచ్చు,
నష్టపరచడు మన దేవుడు. అర్థమైందా? ఆలస్యము అవ్వచ్చు, అలక్ష్యము చేయడు. కష్టాలు రావచ్చు, నష్టపరచడు. చిట్ట చివరికి వెలుగును అనుగ్రహించి సిగ్గుపడనీయక తలనెత్తుకొని తిరిగేటట్టు దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో అదే జరిగింది. గొలియాతు విషయంలో 40 days వారందరూ ఇటు అటు, ఈ తట్టు ఆ తట్టు, వెనక అటు ఇటు చూసుకుంటున్నారు, కానీ రక్షణ ఇచ్చే దేవుని వైపు చూడట్లేదు వాళ్ళు. కానీ ఈ కీర్తన 25వ కీర్తన రాసిన దావీదు, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నేర్చుకున్నాను అని ఈ భక్తుడు మాత్రం దేవుని వైపు చూసే అలవాటు ఉంది గనక ఒక్క రోజులోనే వచ్చేసాడు, గొలియాతును చంపేసి ఇశ్రాయేలు ప్రజలకి విడుదల ఇచ్చాడు. అప్పటి వరకు అవమానముతో బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయంలోనికి వెళ్ళిపోయారు. ఆయన తట్టు చూస్తే మనకు విడుదల వస్తుంది. ఆయన తట్టు చూస్తే మన ముఖములు ఎప్పుడు కూడా అవమానం అనేవి జరగదు. ఇది మొట్టమొదటిది. రెండవది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపో. దేవుని వైపు చూస్తే ఏమొస్తుందంటే నూతన బలం, నిన్నటి బలం కాదు. యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నిన్నటి బలము ఇస్తాడు. నో 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 కదా. మన పిల్లలకు మనము సద్దనం పెట్టడం కూడా ఇష్టపడమే. అలాంటి దేవుడు మనకు నిన్నటి బలము ఎలా ఇస్తాడు? ఇవ్వడు. నూతన బలం. ఉదయం లేవగానే ఒక ప్రార్థన మనం చేసుకోవాలి. ఈ దైనందిన జీవితంలో 6వ మాసం చివరి రోజులో ఉన్నాను దేవా, నా శరీరానికి నా ఆత్మకు కావలసిన నూతన బలాన్ని నాకు దయచేయి. ఈ దైనందిన ఈ జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ నేను ఎదుర్కొంటానో తెలియదు, కానీ నాకు నూతన బలాన్ని దయచేయి. ఆయన వైపు చూసినప్పుడంట పక్షిరాజుల వల్ల రెక్కలు చపై అలాగే పరిగెత్తుతో సొమ్మసిల్లక నడిచి. ఇశ్రాయేలు ప్రజలండి, వారి వస్త్రములు పాతగిలలేదు, కాళ్ళకు వాపు రాలేదు, చెప్పులు అరగలేదు. ఎంత అద్భుతంగా నడిపించాడు. అంతమందిని నడిపించిన దేవుడు నిన్ను తప్పకుండా నడిపిస్తాడు, నిన్ను తప్పకుండా నడిపిస్తాడు. ఇది రెండవది, ఆయన వైపు చూస్తే నూతన బలం. మూడవది అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మీరు రాసుకొని సందర్భం చెబుతాను. ముగింపులో ఉన్నాం, మన మనసులు అటు ఇటు పోనివ్వకూడదు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనములు. పగలు 3 గంటలకి పేతురు యోహాను శృంగారమను దేవాలయముకు ప్రార్థన చేయడానికి వారింటి నుండి బయలుదేరారు. గేటు దగ్గర ఒక సంఘటన జరుగుతుంది. ఏంటో తెలుసా? పుట్టినది మొదలుకొని కుంటివాడు అక్కడ ఉన్నాడు భిక్షము అడుక్కోవడానికి. పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటే గమనించండి, ఒకరి మీద ఆధారపడే జీవితం ఇక తనది. జీవితాంతం కూడా ఒకరి మీదే ఆధారపడాలి. ఒకరోజు వచ్చిందంటే సంత దగ్గర ఉంటాడు, ఒకరోజు వచ్చిందంటే మస్జిద్ దగ్గర ఉంటాడు, ఒకరోజు వచ్చిందంటే గుళ్ళు టెంపుల్స్ దగ్గర ఉంటాడు, ఇక ఆదివారం వచ్చిందంటే చర్చెస్ దగ్గర ఉంటాడు. మళ్ళీ నిన్ను మోసుకొని వెళితే మాకేంటి లాభం అనేవారు కూడా ఉన్నారు. నాకు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, 100 రూపాయలు నేను మీకు ఇస్తానురా, మేమిద్దరం 100 సరిపోదు, 200 ఇవ్వు సరే అని జీవితాంతము కూడా ఇతరుల మీద ఆధారపడే జీవితం. అలాంటి వ్యక్తి గేటు దగ్గర కూర్చున్నాడు. వారు ప్రాంగణంలోనికి వెళుతున్నప్పుడు వారిని చూసి అన్నాడంట కదా. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు భిక్షం అడుగుతూ ఉంటుంటే పేతురు అన్నాడట, మా తట్టు చూడు, మా తట్టు చూడు. నేను అడుగుతేనే 1/2 రూపాయి ఎవడయ్యాడు, వీళ్ళేంటి మేము అడగకపోయినా మా తట్టు చూడమంటున్నారు, ఈరోజు నా పంట పండిందిలే అని అనుకున్నాడు. అప్పుడు పేతురు గుండె బగిల వార్త ఒకటి చెప్పాడు అక్కడ. ఏంటో తెలుసా? వెండి బంగారములు మా యొద్ద, మరి ఏంటి చెక్ ఏమైనా ఇస్తారా, గూగుల్ పే ఫోన్ పే మన ఎత్తారా? ఆ ఫెసిలిటీ కూడా అప్పట్లో లేదు. మరి ఈ మాత్రం దానికి మా తట్టు చూడమని పిలవడం ఎందుకండి అనే ప్రశ్న రాలేదా? వచ్చింది. కానీ అప్పుడు పేతురు అంటున్నమాట, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం అని చెప్పి లేచి నడువుము అని నజరేయుడని యేసు నామములో నీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఆ మాట చెప్పగానే చీల మండలు మొదలుకొని నూతన బలము స్వస్థత కలిగి దిగ్గున లేచి నడుచుచు సంతలోనికి వెళ్ళలేదంట, లోపల్లోనికి వచ్చేసి వారితో కూడా దేవునిని ఆనందిస్తూ స్తుతిస్తూ ఉన్నాడంట. ఇక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, దేవుని వైపు చూసినప్పుడు స్వస్థపరిచే దేవుడు ఆయన. గమనించండి, అంతవరకు మనుషుల మీద ఆధారపడిన ఆ జీవితం ఆ క్షణము నుండి ఇక ఎవ్వరి మీద ఆధారపడకుండా హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నాడు.
మా తట్టు చూడు, మాకు కలిగినదే మీకు ఇస్తాం. మాలో ఏముందంటే ఏ శక్తి లేదు, మాలో ఉన్న యేసులో ఆ శక్తి ఉంది. గమనించండి, వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు, ఈ రెండు ఎవరికి ఉంటాయో నిజమైన ధనవంతుడు అతడే. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, కానీ ఒళ్ళంతా వ్యాధులే. ప్రయోజనం ఏంటి? మనసంతా వేదననే, ప్రయోజనం ఏంటి? వ్యాధి లేని శరీరం, వేదన లేని మనస్సు, నిజమైన ధనవంతుడు అతడే. పడుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు సంతోషముగా, లేచేటప్పుడు ముఖములో చిరునవ్వుతో ఎవరైతే లేస్తారో నిజమైన ధనవంతుడు అతడే. పడుకునేటప్పుడు పడుకుంటా 10 గంటలకు 2 గంటలకు నిద్రపోతుంది, నిద్ర రాదు. ఉదయం లేచేటప్పుడు ముఖమంతా లాక్కుపోతుంది. ఉంటేం లాభం? ఇది ధనవంతులు. ఆయన వైపు చూస్తే స్వస్థపరిచే దేవుడు ఆయన స్వస్థపరచని రోగమే లేదు, క్షమించలేని పాపమే లేదు. 2 విషయాలు చెప్పాను ఇక్కడ. యేసయ్య స్వస్థపరచని రోగమే లేదు, ఆయన క్షమించలేని పాపమే లేదు. ఆయన వైపు చూస్తే చివరిగా చెప్పి ముగించేస్తాను ఇంకొక మాట. సంఖ్యాకాండం 21వ అధ్యాయం, చివరిగా 2 నిమిషాలలో ముగించేస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుద్ది, అది చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కదా, ఎప్పుడు సనుగుతూనే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. 10 సార్లు చనిగారంట, బైబిల్లో ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, తాపకరమైన సర్పముల వారి మధ్యలోకి పంపించినప్పుడు అవి కరిచిన వారందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది మోషే యొద్దకు వచ్చి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, మొన్నే పుట్టిందయ్యా, లేక లేక పాము కరి చచ్చిపోయిందయ్యా పాప. వారసుడు పుట్టాడు అనుకున్నామయ్యా, చచ్చిపోయాడయ్యా. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు ఈ మోషే దేవునికి మొరపెడితే దేవుడు ఏమన్నాడంటే, ఇత్తడి సర్పం ఒకటి నువ్వు చేయించి ఆ పాలెములో ఒక స్తంభం మీద దానిని నిలబెట్టు. 9వ వచనాన్ని చదువుదామా? కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును ఎలా అంట నిదానించి చూచినందున బ్రతికేను. దేవుని వైపు చూస్తే రక్షణ, బ్రతుకు తెరువు అనేది కలుగుతుంది. ఎలా చూశారంట? నిదానించి. కొన్నిసార్లు కనిపించకపోతే ఏమంటే ఇలా కళ్ళు ఇలా అనుకొని కదా, మళ్ళీ ఇలా అనుకొని కదా, నిదానించి కలువరిగిరి సిలువలో ఈ సర్పము అరణ్యములో ఏ విధంగా అయితే ఎత్తబడిందో ఆ యేసు అలాగే 2000 సంవత్సరాల క్రితం ఎత్తబడ్డాడు. ఆయనను చూసిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారు. ఆయన చూసిన ప్రతి ఒక్కరికి రక్షణలోనికి వస్తారు. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, కానీ 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి చస్తాం. శారీరకంగా జన్మించాం, ఆధ్యాత్మికంగా మళ్ళీ రక్షణలోనికి వచ్చి జన్మిస్తే ఒక్కసారి చస్తాం, శారీరక మరణం. కానీ ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చస్తాం, శారీరకంగా. 2వ మరణము నరకము. కనుక ఆయనను నిదానించి చూచినందున వారందరూ కూడా బ్రతికారంట. కనుక దావీదంటున్న మాట, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నానయ్యా. ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరు మనకు ఆధారముగా చేసుకున్నాం? ఎలాంటి చూపులు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్నాయి? అవి మనకొద్దు. దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు, దాన్ని చూస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళదాం. ఈ విధంగా మనము చూస్తే సిగ్గుపడం, నూతన బలాన్ని పొందుతాం, స్వస్థత ఇస్తాడు, నూతన జీవితాన్ని మనకు ఇస్తాడు, నూతన జీవితాన్ని ఆయన మనకు దయచేస్తాడు. కనుక దావీదు వలె దేవుని వైపు చూడడం నేర్చుకుందాం. 6 నెలలు గడిచిపోయాయి. ఈరోజు చివరి రోజు. ఈ 6 నెలల్లో ఆధ్యాత్మిక పరిశీలన ఒక్కసారి చెయ్యిల గుండె మీద పెట్టుకొని పరిశీలన చేసుకుందాం. ఎంత నష్టం జరిగింది నా ఆధ్యాత్మిక జీవితానికి? 6 నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి కదా. రేపటి నుంచి 2వ అర్ధ సంవత్సరం మొదలవుతుంది నా జీవితంలో. అలా ఉండకూడదు, అర్థవంతముగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో ఏవైతే చూడాలో అవి చూస్తూ, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ ముందుకు వెళదాం. అట్టి కృప వాక్యము విన్న మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ ఆధ్యాత్మిక జీవితంలో ఫలింపు చేయాలని కోరుకుంటూ
కొద్ది సందేశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆహ్వానించిన స్థానిక సంఘానికి, కార్యవర్గానికి, శ్రద్ధగున మీకందరికీ, దైవజనుల కుటుంబానికి నా హృదయపూర్వక వందన తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.